రీసెంట్గా అరౌండ్ 30 బిట్వీన్ 20 to 30 ఉండేటువంటి ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు చాలామంది కూడా హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. ఇండియాలో చనిపోతున్నారు, తర్వాత అబ్రాడ్లో కూడా చనిపోతున్నారు. అంటే మనకి తెలిసే కేసులు కొన్ని అయితే తెలియకుండా జరిగేవి చాలా ఉన్నాయి. కొంతమందివి ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే మనకి తెలుస్తున్నాయి. కొన్ని ఏంటంటే అన్నోన్గా నోటీస్ అవ్వకుండా అలాగనే జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళకి గనక మీకు ఎటువంటి సిచ్యువేషన్లో ఏదైనా జరిగింది అంటే మళ్ళీ ఆ బాడీని ఇండియా తీసుకెళ్ళడానికి వాళ్ళంత ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులకి మెంటల్ ప్రెషరు, తర్వాత వాళ్ళు సడన్ గా అబ్రాడ్ వచ్చి చూడలేరు, తీసుకెళ్ళలేరు. అలాంటి దురదృష్టకర సంఘటనలు జరగటము యాక్చువల్గా ఇండియాలో అయితే కనుక అట్లీస్ట్ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ఏది ఏమైనా ఆ ఏజ్ పిల్లలు అలా హార్ట్ అటాక్ తో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మిషన్స్ అన్ని ప్రజెంట్ గత 20 years నుంచి ఈవెన్ లాస్ట్ అసలు 10 years నుంచి అయితే ఇంకా ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే సడన్ గా చూసుకుంటే ఫైనాన్షియల్ గా అన్ని పెరిగిపోయినాయండి. ఇల్లు కొనాలంటే పెరిగిపోయింది, ఒక అపార్ట్మెంట్ కొనాలంటే పెరిగిపోయింది, పొలం కొనాలంటే పెరిగిపోయింది, ఈవెన్ సరుకులు బయట తినేటువంటివి అవి పెరిగిపోయినాయి. సో వీటితో పాటు మన లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. అట్ ద సేమ్ టైం మనిషికి ఎక్సర్సైజ్ అనేది కరువైపోయింది. దాంతోపాటు ఎప్పుడైతే ఈ కోవిడ్ అనేది వచ్చిందో ఇంకా అసలు జనాలు కంప్లీట్గా సుఖానికి అలవాటు పడిపోయారు. ఇంట్లో కూర్చొని ఇట్లా కొడితే 10 నిమిషాల్లో బియ్యం పిండి పప్పు బియ్యం తాలింపేసే లోపు వచ్చేస్తారు అనమాట. దానికి అలవాటు పడిపోయాడు. ఎటు పోయినా కారు అనేది ఇది వరకు అవసరం అనుకునే వాళ్ళు, ఇప్పుడు లగ్జరీ అయిపోయింది. అది కారు ఇట్లా మనం మెట్లు దిగామంటే కారు ఉంటుంది, కారులో వెళ్తాం, మళ్ళీ ఇంట్లోనే కారులో దిగాలి. అంటే సుఖం అనేది ఒకటి పార్ట్, బాడీ పార్ట్ లాగా అదొక పార్ట్ యాడ్ అయిపోయింది. రకాల స్ట్రెస్ మీ దగ్గరే ఉంటే మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు రాదు చెప్పండి? హార్ట్ అటాక్లు ఎందుకు రావు? బయటికి ఎక్స్పోజ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఫోన్ పక్కన పడేసేయండి, వెళ్ళి కాసేపు ఆడుకోండి, ఫోన్ ఒక అరగంట పావుగంట చూసుకోండి. మిగిలిన టైంలో స్పెండ్ యువర్ టైం విత్ అదర్ పీపుల్. మీరు ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తారా, ఫ్యామిలీస్తో స్పెండ్ చేస్తారా, మామలత్తలతో స్పెండ్ చేస్తారా, బయటకు వెళ్తారా, ఇంకొకట ఏదో ఒక ఆల్టర్నేట్ అనేది మీరు వెతుక్కొని, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫిక్స్ అయిపోయి ఉండండి. ఏదైనా సరే ఓకే, మనకి అనుకున్నది రాలేదు, ఇంకోటి ఏదైనా చూద్దాం, ఇంకొక ఆల్టర్నేట్ చూద్దాం, ఇంకో జాబ్ ఎత్తుకుందాం, లేదా బిజినెస్ పెట్టుకుందాం. లేకపోతే మనం కాంపిటీషన్ వద్దండి. వాడెవడో వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి బెంజ్ కారు కొనుక్కొని 4 బిల్డింగులు కట్టాడు కదా అని చెప్పి మనం ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్లో ఉండాలంటే పాసిబుల్ కాదు. చేతికున్న 5,000 పర్ఫెక్ట్గా ఒక షేప్లో ఒక సమానంగా లేవు. అలాంటిది ప్రపంచం అంతా సమానంగా ఎలా ఉంటుందండి? రాత్రి విలువ తెలియాలంటే పగలు ఉండాలి.